ఒక మేధావి జడ్జి అంట. మరి ఈయన పెద్ద పెద్ద వాళ్ళ కోసము గొప్ప గొప్ప వాళ్ళ కోసం న్యాయాలు వాదిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిన పర్సనాలిటీ, ఒక పార్టీ కూడా పెట్టిండు. ఈయనకు చట్టాలు ధర్మాలు మరి న్యాయాలు ఇవి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. అయితే నోరు జారిండు. నోరు జారిన పాపానికి ఏం పరిణామం జరిగిందో ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 20 కోట్ల అయ్యో ప్రాక్టీసు ప్రొఫెషన్ ఏమి లోన్ ఫైన్ పడాలంటది నీ ఎవరు దేవుని సాక్షి అన్న. న్యాయవాది జైబీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ పై ఐటీ శాఖకు ఫిర్యాదు అంది. ఆదాయపు పన్ను ఎగవేశారంటూ శ్రవణ్ కుమార్ పై కారంపూడి జానకి సుమంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. బినామీ ఆస్తుల చట్టం, ఆదాయ పన్ను చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. 25 కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చు క్లెయిమ్ పై విచారణ జరపాలని కోరారు. వార్షిక ఆదాయం 3.62 లక్షల రూపాయలే ఉన్నప్పుడు 25 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గత ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వరుసగా 4 ఏళ్ల పాటు జడా శ్రవణ్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. భార్య పేరిట కొన్న 3 వాహనాలు, గన్నవరం మండలంలోని భూమిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది, నోరు జారితే డబ్బుకు ముప్పు, కాలు జారితే పిర్రకు ముప్పు అంటారంట. దీన్నే వేరే రకంగా కూడా అంటారంట. అయితే పాపం తాగితే అన్ని నిజాలే మాట్లాడతారని పెద్దలు అంటారు. నాకు కూడా తెలియదు మరి తాగి గిట్లా ఉన్నాడా, అన్ని నిజాలే మాట్లాడుతున్నాడు. నిజంగా విచిత్రం. అసలు అన్నీ తెలిసిన వాళ్ళే ఇట్లా మాట్లాడితే ఏం తెలియనోడు ఇంకెట్లా మాట్లాడాలి?